ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసేసి ఏంటంటే మటన్ పాయ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో చేశాను. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. అంటే మనకి 4 days నుంచి బాగా చలేస్తుందండి ఇక్కడ. అసలు ఆ చలికి ఎలా వేస్తుందంటే తట్టుకోలేకపోతుంది. బయటకు వెళ్ళాలంటేనే మాకు భయం వేస్తుంది. అంతా చలి అయితే ఉంది ఇక్కడ. మాదంతా పల్లెటూరు సైడ్ కాబట్టి చుట్టూ చెట్లు అన్నీ ఉంటాయి. దానివల్ల చలి ఎక్కువగా ఉండిద్ది. మా వారైతే అసలు మార్నింగ్ నుంచి మటన్ బోన్స్ తీసుకొస్తాను, పాయా చెయ్యి 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 అని చెప్పేసి అంటున్నారు. పొద్దున్నుంచి ఏదో పనుల్లో పడిపోయి స్కిప్ చేసుకుంటూ అలా వచ్చాము. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఆయన తీసుకురావడానికి వెళ్ళారు. మరి ఆయన తీసుకురాగానే మనం పాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకి మామూలుగా అయితే వర్షాకాలంలో బారకంగా కానీ జలుబుగా కానీ ఉంటే మటన్ పాయ చేసుకుని తింటే తగ్గిపోయిద్ది అంటారు. అలాగే చలికాలంలో ఏంటంటే ఎక్కడ లేని నొప్పులన్నీ మనకు వస్తాయి అన్నమాట. బాడీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. జాయింట్స్ దగ్గర పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం చక్కగా మటన్ బోన్స్ తెచ్చుకొని మటన్ పాయ చేసుకొని తింటూ ఉండంటే ఆ బాడీ పెయిన్స్ అనేవి తగ్గి చాలా హెల్త్ బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా ఈ చలికాలంలో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కొడుకు వంటగదిలోకి వచ్చేసారు. మటన్ పాయ చేద్దామని. బయట బాగా చలిగా ఉంది, మంచి స్పైసీగా. ఓకే, లేతగా నవనవలాడుతూ చూసారా ఫ్రెండ్స్? మటన్ పాయ లేతగా ఉన్నాయి. గిచ్చితే గిచ్చుకుంటాయి. మా వారికి వాళ్ళ బాగా చలిగా ఉండేసరికి మటన్ పాయ చేయమని అడిగారు. అందుకని చెప్పేసి మటన్ పాయ చేస్తున్నాను. మటన్ కొట్టు ఆయనకి ఎవరో వచ్చినట్టు ఉంటారు. ఇక అందుకని ఫోన్ చేశాడు, లేతగా ఉన్నాయన్న అని. చూడు అసలు కాలు ఎంత చిన్నగా. సరే, ఓకే, ప్రొసీజర్. మటన్ పాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక 5 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. నేను అల్లం పేస్ట్ చేసాను. దాని ముందు పొడి మసాలా ప్రిపేర్ చేయాలి. ఓకే, మళ్ళీ జారు మనకి ఆంధ్ర సైడ్ అయితే కనుక ఇంతకంటే బారుగా కొడతారు కాళ్ళు. తెలంగాణ సైడ్ ఏంటంటే ఇలా కొడతారనమాట. కానీ అందరూ చెప్పేది ఏంటంటే ఇలా కొట్టించుకుంటే బాగా ఉడికిపోతాయని చెప్తారు. కాకపోతే ఇలా కొట్టించుకుంటే ఉడికిపోతాయి, కానీ మనకి ఇందులోనే గుజ్జు సపరేట్ అయిపోయింది కదా. అదే కనుక ఇలా కొట్టించుకున్నాం అనుకోండి, ఒక లాగులో అయితే గుజ్జు మొత్తం నోట్లోకి వచ్చేసిద్ది. ఇలా అనుకోండి సపరేట్ అయిపోయి కొంచెం కొంచెమే అంటుకున్నట్టుగా ఉండిద్ది, బంక బంకలాగా లోపల గుజ్జు అనేది. నాకు తెలిసి మటన్ పాయా చేసుకోవాలనుకుంటే ఈ టైప్లో ముక్క కొట్టించుకోవడమే బెటరు. నాకైతే ఇలాగ ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మనం కొంచెం దూరంగా ఉన్నాను. నూనె పడి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా. ఈ మటన్ బోన్స్ కూడా వేసేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి. మటన్ పాయ ఎప్పుడు కొంచెం ఘాటుగానే ఉండాలి కాబట్టి నేను 3 tablespoon కారం వేసుకుంటున్నాను. అందుకే చాలకపోతే మనం మధ్యలో చూసుకొని వేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటున్నాము. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారం అన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఈ నూనెలోనే ముక్కలనేవి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి మటను పాయ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మటన్ పాయలోకి ధనియాలు వేసుకుందాం. 2 tablespoon ధనియాలు వేసుకుంటున్నాను. 1/2 tablespoon మిరియాలు,
కొంచెం ఫ్రై చేసుకుందాం, ఒక 2 మినిట్స్. ఇప్పుడైతే జీడిపప్పులు వేసుకుందాము. అలాగే గసగసాలు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, మంచి కలర్ఫుల్గా అయితే మనకి మటన్ బోన్స్ ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడైతే ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే ముక్క మునిగే వరకు వాటర్ వేసేస్తున్నాము. ఇప్పుడైతే మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాము. ఒక 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చేసేసుకుందాం. ఈ లోపల మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా వేసేసుకుందాం. చూడండి, చల్లారిపోయినాయి. ఇవి అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని మంచిగా పొడిలాగా చేసేసుకుందాం. మంచిగా పొడిలాగా అయిపోయింది. పొడిలాగా అంటే మనం జీడిపప్పు వేసుకున్నాం కదా, జీడిపప్పులో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉండిద్ది. దానివల్ల కొంచెం చుట్టూ పోయినట్టుగా అనిపించింది, ఉండలుగా ఉన్నట్టుగా ఉంది. నో ప్రాబ్లం. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించేసేసుకుని బాండీ పెట్టుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మనకి మటన్ పాయ ఎంత వండినా కూడా పలచగానే ఉండిద్ది. ఆ పులుసు అనేది, ఆ చారువ అనేది, అది అలా చారువ పలచగా ఉండకుండా ఉండటానికి, మనకు కొంచెం థిక్ గ్రేవీ రావటానికి మనం ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మగ్గించుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దానికోసం అయితే నేను 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఇలా ముక్కలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి. 3 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా అంటే 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కలిపేసేసుకొని ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గించేసేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ టమాటా కంప్లీట్గా మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఈ మటన్ పాయ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. బయట క్లైమేట్ చలిగా ఉంది, అందుకని వేడి కాళ్ళ పాయ ఈ మిక్సీ జార్లో వేసేద్దాం. మెత్తగా వేయాలమ్మా. పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఓకే. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఆల్రెడీ ఆనియన్స్ టమాటా ఫ్రై చేసిన బాండీయే కాబట్టి ఈ బాండీలోనే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 ఇంచి చెక్క వేసుకున్నాను. ఇది కొంచెం అంటే కొంచెం 1 సెకండ్ ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము. 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే మనకి మటన్ పాయ అనేది మంచి ఘాటుగా ఉంటేనే మనకి
ఈ చలికాలం మంచి స్పైసీగా ఉండిద్ది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మేము మటన్ బోన్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నాము. మేము తీసుకునే క్వాంటిటీని బట్టి మేము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. మాకు కొంచెం ఘాటుగానే కావాలి. ఎందుకు అంటే మాకు ఇక్కడ ఫుల్గా చలి అన్నమాట. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంతా వణుకు పుట్టిపోతుంది చలి. ఈ చలిలో మంచి స్పైసీగా మంచి ఘాటుగా ఉంటేనే మాకు బాగుండిద్ది. అందుకని చెప్పేసి కొంచెం ఘాటుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం కుక్కర్లో మటన్ బోన్స్ ఉడికించేటప్పుడు ఉప్పు, పసుపు, కారం మాత్రమే వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది అస్సలు వేయలేదు. ఎందుకు అనంటే మటన్ బోన్స్ ఎంత ఉడికితే అంత మనకి మంచిది అన్నమాట. లోపలున్న గుజ్జుతో సహా, అంటే మటన్ బోన్స్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మొత్తం మనకి చారువలా కలిసిపోవాలి. మన నోట్లో పెట్టుకుంటే పైన కండ స్మూత్గా వెన్నపూసలా కరిగిపోవాలి. బోన్స్ కూడా మెత్తని చికెన్ ముక్కల్లాగా నలిగిపోవాలన్నమాట. అంత మంచిగా ఉడికిపోవాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి అయితే ఒక 12 విజిల్స్ పెట్టి ఉడికిచ్చేసుకున్నాను. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇది పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పేస్ట్ ప్రిపేర్ చేయంగానే అందుట్లో కలిపేసేసుకొని మళ్ళీ మనం పెట్టుకుందాము, విజిల్స్ పెట్టుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ కూడా ఇప్పుడు అందుట్లో వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనకి విజిల్స్ వచ్చేసినాయి. ఇది కూడా ఆల్మోస్ట్ మనం ఉల్లిపాయ, టమాటా ఉడకబెట్టే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ అటు ఇటు కొంచెం ఫ్రై చేశాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ పేస్ట్ని ఈ మటను బోన్స్ చార్వాలో వేసేసుకుందాము. ఇక్కడ పెడతాను. ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకున్నాము. అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసుకుందాం మొత్తం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఈ పాయింట్లో మీరు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు కాబట్టి నేను కారం అనేది వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాను, ఆల్రెడీ కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, ముక్కలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్గా ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఆ బోన్స్లో ఎంతో కొంత ఉన్న రసం కూడా మనకి చారువాలోకి వచ్చేసేసిద్ది, ఆ పాయాలోకి వచ్చేసేసిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి. ప్రెషర్ అంతా పోయింది, ఆకలి కూడా గట్టిగా వేస్తుంది. ఇప్పుడు మనకి వేటకాళ్ళ పాయ దగ్గరగా అయిపోయింది. చక్కగా గ్రేవీ అయితే మా బేబీ
దగ్గర సరే గ్రేవీ చూసారా, చిక్కగా గ్రేవీ రెడీ. సర్వ్ చేసుకుని తినేయటమే రెడీ. చక్కగా స్మూత్గా ఉడికిపోయినాయి. నాకైతే మాత్రం గ్రేవీ పిచ్చగా నచ్చింది, ఎందుకంటే మంచి చక్కగా చిక్కగా తయారు చేసింది. ఓకే రైట్, సర్వ్ చేసుకుని తినేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర మంచి కలర్ఫుల్గా. ఓకే సర్వ్ చేసుకుందాం. గ్రేవీ బాగా వచ్చిందమ్మా. ఏమైనా నీళ్ళలాగా ఉంటుంది అనుకున్నా కానీ చేసింది ఎవరు, అది గ్రేవీకే ఓట్లు. ఓకే రైట్, ఫాస్ట్గా ఆకలి వేసేస్తుంది. పాయ రెడీ అయిపోయింది. వచ్చి గ్రేవీ కూడా అయినమ్మా. వేడి వేడి ఏటకాలకి వేడి వేడి గోధుమ రవ్వ పొగలొస్తుంది. ఇందులోకి కాంబినేషను అదిరిపోద్ది. అమ్మాయికి వేడి ఏటకాళ్ళ పాయ. బేబీ వేరే లెవెల్, సూపర్. చిన్నబాబు నచ్చిందా మరి? చిన్నబాబు ఎప్పుడు తిందో కానీ వాళ్ళు తెచ్చిన్నాడు. చిన్నబాబు నచ్చిందా? ఏంటి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏటకాల పాయ మాత్రం వండర్ఫుల్. దో వాట్స్. మరి అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగో హల్వా లాగా ఉంది. మటన్ పాయాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇవాళ చేశాను. ఇంకొక పద్ధతి ఉంది, అదైతే ఇంకా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. కానీ ఇది అంటే ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనేది ఉండిద్ది. ఒకవేళ అది కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చాలా బాగుండిద్ది. అలాగే ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉన్నా సరే చాలా బాగుంటుంది కర్రీ కూడా. మటన్ పాయ తినటం వల్ల ఏంటంటే మన బోన్స్ చాలా హెల్తీగా ఉంటాయి, ప్రోటీన్ ఉండిద్ది, కాల్షియం ఉండిద్ది, ఎముకలు చాలా అంటే చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. వారానికి 2-3 సార్లు చక్కగా చేసుకుని తింటే పిల్లలైనా పెద్దోళ్ళైనా నడుము కానీ మోకాళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఉంటే తగ్గిపోతాయి, చాలా హెల్తీగా ఉంటారు. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో మనకి చలికాలమే కాబట్టి మంచిగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో చక్కగా లాగిచ్చేయండి. బయట అయితే చల్లగా ఉంది, లోన అయితే వేడిగా మంచి స్పైసీగా ఒక దుమ్ము దులిపే రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. మరి అలాగే మీరు కూడా ఈలోపు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మేము గోధుర ఉప్మాలో తింటున్నాము, పాయ వేసుకొని చాలా బాగుంది. గోధుర ఉప్మాలు పాయ